ఆ భగవంతుడి దయతో, సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరి దయతో, ప్రేమతో 37 సంవత్సరాలు మీ ముందు కళాకారుడిగా అనేక రకాలైనటువంటి పరిస్థితుల్లో మీ ముందు ఈరోజు వరకు కూడా రాజేంద్ర ప్రసాద్ అనగానే ఇంత ఆనందంగా ప్రెస్ అనేవాళ్ళు ఎప్పుడు కూడా, మీడియా అనేది ఎప్పుడు కూడా నాకు నా వెన్నంటి ఉండి నన్ను ఒక సొంత, ఇప్పుడు జనరేషన్ కూడా వీళ్ళు కూడా నాతో జోక్లే సరదాగా సొంత తమ్ముళ్ళలాగా ఉన్నటువంటి గత 37 సంవత్సరాల నుంచి కలిసి ఉన్న మేము, అది ఒక జీవితంలో అంటే ఎందుకు గుర్తు చేసుకుంటున్నాను అని అంటే, గుర్తు చేసుకోవాలి ఇవాళ అలా ఆనందాన్ని. ఎందుకంటే కష్టాల గురించి మనం ఎప్పుడు ఏ రోజున కూడా ఒక కాంట్రవర్షియల్గా కానీ ఒక కష్టం గురించి మనం ఏ రోజున మాట్లాడుకోలేదు. నేను మీకు ఏ రోజున కష్టం గురించి మీకు చెప్పలేదు. కేవలం నవ్వు గురించి, మనం నలుగురం కలుసుకున్నామంటే ఎప్పుడు ఒక జోక్ గురించి, లేకపోతే ఎక్కడో మనం వేసుకున్న అక్కడ పలానా పాలకొల్లు అవుట్డోర్లో ఇలా జరిగిన తమ్ముడు అని మీకు చెప్పడం గురించి అలా చెప్పుకున్నామే తప్పితే, పలానా చోట నేను మనసు బాధపడ్డాను, పలానా చోట నా మనసు ఇలా గాయమైంది, పలానా చోట ఆ ఇన్సిడెంట్ వల్ల నేను ఇట్లా అయ్యానని సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీకెవ్వరికి అలా చెప్పిన దాఖలాలు లేవు. మీ ద్వారా ప్రజలకు చెప్పిన దాఖలాలు కూడా లేవు. అలాంటి ప్రహసనంలో 37 సంవత్సరాలు అయిన తర్వాత ఈవేళ బాధ్యతలు, ఏ మనిషికైనా బాధ్యతలు ఉంటాయి. ఏ మనిషికైనా ఒక స్టేజ్ ఉంటుంది. ఏది, మనం ఇంతవరకు కష్టపడవచ్చు, ఈ కష్టం తర్వాత మనం కొంత రిలాక్స్ అవ్వచ్చు అని ఏ మనిషికైనా ఒక ఆ అప్ అండ్ డౌన్ స్టేజెస్ ఉంటాయి. అది ఉంటేనే జీవితం, అది లేకపోతే జీవితం ఎలా అవుతుంది? డ్రైగా ఉంటుంది. ఇప్పుడు మన హార్ట్ బీట్ కూడా ఇలా కొడతా ఉంటుంది, ఈక్వల్గా పైకి ఎంత వెళ్తుందో కిందకి అంతే వస్తుంది. అప్పుడు మన హార్ట్ బాగా పనిచేస్తున్నట్లు లెక్క. అది సింగిల్ లైన్కి వచ్చేసిందంటే, అందువల్ల జీవితంలో ఎప్పుడు కూడా అప్ అండ్ డౌన్స్ ఉండాలని నేను లవ్ చేసే వ్యక్తిలో నేను ఒకటి. అలాంటి అందమైన జీవితంలో 37 సంవత్సరాల సినిమా ఇండస్ట్రీ జీవితంలో నా బాధ్యతల్ని, అంటే సినిమాలో నటుడుగా నా బాధ్యతలు నేను నెరవేరుస్తూ, మనిషిగా, ఒక వ్యక్తిగా, ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక తమ్ముడుగా, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ మధ్యన తల్లి లేకుండా పెరిగినవాడిని నేను. వాళ్ళ మధ్యన వారితో నా బాధ్యతల్ని వీలైనంత నెరవేర్చాను అని నమ్ముతూ, ఇప్పుడు కొడుకు పెళ్ళి కూడా అయిపోయాక, అంటే మీరందరూ మళ్ళీ వెంటనే ఆహా ఏంటి మళ్ళీ ఫ్రెష్ అయ్యాడా అని అనుకోదు. ఫ్రెష్ తప్పేం లేదు. కొడుకు పెళ్ళి అయిపోయిన తర్వాత ఎవరైనా ఫ్రెష్ అవ్వాలని కోరుకుంటారు. నేను కూడా అలాగే ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఒక అద్భుతమైన టైం, ఒక కొంత, ఎందుకనంటే ముఖ్యమైన విషయం మీ అందరికీ చెప్పాలి. సినిమా నటులు ప్రపంచంలో అనేక రకాలు ఉంటారు. కానీ ఆ మహానుభావులు అందరి గురించి మనం మాట్లాడుకునే టైం మనకు ఇప్పుడు లేదు. కాబట్టి కేవలం నా పరంగా నేను మాట్లాడాలి అని అంటే కనుక, ఎప్పుడు నా గుండె మీద చేసుకుని నాకు సాటిస్ఫాక్షన్ ఉంది. హీరోగా నటించినప్పుడు, అంటే అంతకుముందు నేను సపోర్టింగ్ వేషాలు వేసిన, ఇప్పుడు జులై వరకు యాక్ట్ చేస్తున్నా కూడా మనం నవ్వుని మీతో పంచుకున్నాను. నేను నవ్వు ఎలా పంచుకున్నాను అని అంటే, ఒక టికెట్ కొని మీరు థియేటర్లోకి వస్తే మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు నవ్వు వెంట తీసుకెళ్ళారు. ఒక ఆనలుగురు లాంటి సినిమాలో యాక్ట్ చేస్తే మీలో ఒక భావాన్ని, మీలో ఒక సొంత తండ్రిని, మీ బాబాయిని, మీ మామయ్యని ఎవరినో చూసినట్టుగా మీ మనసుతో పాటు మీ భావాన్ని ఇంటికి తీసుకెళ్ళారు. సో మీరు వస్తే నేను ఏదో ఒకటి ఇచ్చి పంపడం నాకు అలవాటైంది. అది నాకు చాలా ఆనందమైన విషయం. ఎందుకంటే ఒక మనిషిగానే ఇంటికి ఏదైనా వస్తే తింటావా అని అడగటం మన సంస్కారం, మనం పెంచిన సంస్కారం అది. అలాంటిది చాలా అందమైన సాటిస్ఫాక్షన్తో నేను నటుడిగా మీ అందరికీ నా చేతనైనంత వరకు నా పాత్రల ద్వారా మహానుభావులు, రచయితలు, దర్శకులు, నిర్మాతలు, ఆఖరికి నాకు ఒక టైంకి టీ ఇచ్చి నన్ను
నాకు భోజనం పెట్టిన మా ప్రొడక్షన్ వాళ్ళతో సహా నన్ను చాలా బాగా చూశారు, అద్భుతంగా. మరి ఆ భగవంతుడి దయ వల్ల 37 సంవత్సరాలకి ఇప్పుడు ఇంకా మీ ముందు సినిమాల్లో నటిస్తూనే ఉన్నందుకు నేను ఎంతో బాధ్యతాయుతంగా, ఎంతో ఆనందంగా, ఎంతో మరి ముఖ్యంగా సమాజం పట్ల, నేను అదే చెప్పాను ఇందాక, నవ్వించిన ఆ బాధ్యత సమాజం పట్ల మనకు ఉండటం వల్ల మనం సేవా కార్యక్రమం అనేది మనం చెయ్యాలి అనేది ఒక బాధ్యత అయిపోయింది నాకు. అయితే ఈ ఆలోచన అంత ముందు ఎందుకు రాలేదు అని అంటే ఇందాక ఆల్రెడీ చెప్పేశాను నేను. సో ఈ రోజున మీ అందరి ముందు సినిమా ఇండస్ట్రీ పెద్దలందరి సహకారంతో, మరి ముఖ్యంగా ఇప్పుడున్న యంగ్స్టర్స్ అందరూ, యంగ్స్టర్స్ అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే నేను కూడా నా మనస్తత్వం యంగ్స్టర్. వయసు ఏదైనా పక్కన పెడితే నా నా మనస్తత్వం మాత్రం యంగ్స్టర్స్. యంగ్ అంటే కుర్రతనంగా ఉండాలి, ఎప్పుడు ఒక మంచితో పాటు ఒక సేవా కార్యక్రమాలతో పాటు మనం పరిగెట్టాలి అనుకునే ఒక ఆనందమైనటువంటి ఆ టైప్ ఆఫ్ మనస్తత్వం ఉన్నవాడిని కాబట్టి